హలో నేను వైజయంతి. వెల్కమ్ టు మై ఛానల్ కన్నా బేబీ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి డే 2 బ్లాగ్ అండి. బట్ ఇది డే 2 కాదు, డే 1. డిన్నర్కి వెళ్తున్నాము. వీళ్ళేంటి డిన్నర్కి వెళ్తున్నారు, క్యాప్స్ పెట్టేసుకున్నారు, హుడ్డీస్ వేసేసుకున్నారు అనుకుంటున్నారా? ఒకసారి మీరు బయట వెదర్ చూడండి, అప్పుడు తెలుస్తుంది మేము ఇంత క్యాప్స్ పెట్టేసుకొని డిన్నర్కి వెళ్ళడానికి కూడా ఎందుకు హుడ్డీస్ వేసుకొని వెళ్తున్నాము అని చెప్పేసి. ఇది నైట్ 8:30కి వెదర్ అయితే ఇలా ఉంది కొడైకెనాల్లో. బట్ చాలా మంచిగా అనిపించింది. వెదర్ అలా ఉన్నా కొంచెం చలిగా ఉన్నా కానీ బాగుంది అనిపించింది. ఈ రిసార్ట్ వాళ్ళు మనకి డిన్నర్ ప్రొవైడ్ చేయరు, మనమే ఆర్డర్ చేసుకోవాలి, మనమే పే చేసుకోవాలి. ఇది కావాలి అనుకుంటే బయట నుండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అక్కడ జొమాటో అవైలబుల్ ఉంది. మేమైతే ఇక్కడే రెస్టారెంట్లోనే ఆర్డర్ చేసాము, ఇంకా బయట నుండి ఎందుకు మనకు తెలియదు కదా అని చెప్పేసి. బట్ అక్కడ ఫుడ్ అంటే మేము ఫుడ్ ఛాన్స్ తీసుకోవాలి అనుకోకుండా ఏదైనా స్టార్టర్ అలా చెప్తాము అండ్ పరోటా చెప్దాం అనుకున్నాము. పరోటా తీసుకున్నాము, లేదు అసలు మంచిగా అనిపించలేదు. బట్ ఫ్రైడ్ రైస్ అవి బాగున్నాయి అన్నారు పక్కన తిన్న వాళ్ళు. మీరు వెళ్ళినప్పుడు ఫ్రైడ్ రైస్ అవే ట్రై చేయండి, ఇవి అయితే వేస్ట్. పరోటా అయితే బాగాలేదు. నేను అక్కడ ప్లే ఏరియా ఉంటుంది, మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి డే 2 అండి. డే 2 మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అంటే మేము ఫస్ట్ డే కొంచెం తక్కువ ప్లేసెస్, వచ్చే దారిలోనే కొంచెం ప్లేసెస్ ఉంటే అవి చూసి వచ్చాము. మేమేం విజిట్ చేయలేదు. సో డే 2 తొందరగా స్టార్ట్ అయిపోయాము 8 o'clock కల్లా. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ కాబట్టి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్, దోశ, వడ, ఫ్రూట్స్, బ్రెడ్, చాలా అయితే ఉన్నాయి వెరైటీస్. మేము అన్నీ ట్రై చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఏదైనా ట్రిప్కి పిల్లలు ఉంటే కంఫర్ట్ ఉండదు, తిరగలేము, చూడలేము అంటారు. కానీ పిల్లలు ఉంటేనే బాగుంటుందండి. చూడండి ఎక్స్ప్రెషన్స్ చూస్తే చాలు, ఇంకా డే అంతా నవ్వుకుంటూ హ్యాపీగా ఉండిపోవచ్చు. మా అన్నయ్య వాళ్ళ పాప చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుందో క్యూట్గా. సో మేమైతే ఇంక అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. అప్పటికే రెయిన్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ రెయిన్ పడుతుంది. అంటే మేము వెళ్ళిన 2 days మాత్రమే అసలు ఫుల్ రెయిన్. అది సీజన్ కాదంట, సమ్మర్లో వస్తారు మ్యాక్సిమం. రెయిన్ పడకుండా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ రెయిన్ పడుతూ ఇలా మంచు పడుతూ ఉన్నా కానీ చాలా బాగా అనిపించింది లొకేషన్స్ అయితే. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. చూసారా ఎంత మంచి ఉందో. అండ్ ఇక్కడ కూడా చెక్ పోస్టులు ఉంటాయి, బికాజ్ ఇక్కడ మ్యాచ్ బాక్సెస్ ఏం క్యారీ చేయనివ్వరు. మ్యాచ్ బాక్సెస్ అండ్ బీర్, ఎలాంటి ఆల్కహాల్ మాత్రం అలౌ చేయరు, చెక్ చేసి పంపిస్తారు. మ్యాచ్ బాక్సెస్ ఎందుకు అలౌ చేయాలంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏదన్నా కొంచెం ఫైర్ అంటుకుంటే మాత్రం మొత్తం అడవి అంతా మంటలు అంటుకుంటాయని చెప్పేసి. సో మేము వచ్చే ఫస్ట్ ప్లేస్ మేము ఇక్కడ దిగాము. ఇదే ఫస్ట్ ప్లేస్ మేము డే 2లో విజిట్ చేసింది. ఎంట్రన్స్ టికెట్ 10 rupees ఉందండి. ఈచ్ 1 memberకి 10 rupees ఉంది. ఈ లొకేషన్ వచ్చేసి పిల్లర్ రాక్ అని చెప్పారు. ఏమీ ఉండదు, ఒక పిల్లర్ ఉంటుంది, పెద్ద పిల్లర్, అది మీరు చూడొచ్చు అని చెప్పారు. బట్ మేము అక్కడికి వెళ్ళాక ఏం కనిపించలేదు ఆ మంచులో. ఈ ఎలిఫెంట్ స్టాచ్యూస్ అయితే కనిపించాయి, అవి అయితే చూసేసి కొన్ని సెల్ఫీస్ దిగేసి వీడియోస్ తీసుకొని వచ్చేసాం. బట్ లొకేషన్ బాగుంది. దీని వెనక ఏంటంటే వాటర్ వెళ్తూ ఉన్నాయి. సో ఓకే, లొకేషన్ అయితే చూడడానికి, ఫొటోస్ దిగడానికి బాగుంది. ఆ పిల్లర్ అయితే మాకు కనిపించలేదు ఈ మంచులో. సో అక్కడ దిగేసి కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసాం వెంటనే, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యి వెంటనే వచ్చేసాం కార్లోకి. మీరు మాత్రం ట్రిప్కి వెళ్ళినప్పుడు అంటే లైక్ ఏదైనా ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వర్షం పడుతుందని మాత్రం లొకేషన్ చూడకుండా మిస్ అవ్వద్దు. ఈ లొకేషన్స్ అయితే ఆసమ్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. పీస్ఫుల్గా ఉంది ఈ వెదర్. మళ్ళీ ఇటు సైడ్ మనకి ఏపీ సైడ్ అంటే ఇట్లా మంచు పడడం, మంచుతో వర్షం పడడం, ఇట్లా ఈ క్లైమేట్ అనేది క్రియేట్ అవ్వదు. సో తప్పకుండా ఎంజాయ్ చేయండి. దెన్ అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఈ ట్రీస్ అన్నీ చూసారా, మొత్తం అన్నీ ఇవే ట్రీస్ ఉన్నాయండి అక్కడ. చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి గునా కేవ్స్కి వచ్చేసాము.
లొకేషన్ నుండి మాకు గునా కేవ్స్ రావడానికి ఒక 15 మినిట్స్ టైం పట్టింది. ఇది గునా కేవ్స్. అక్కడ కూడా ఫుల్ రెయిన్ పడుతుంది. ఫోన్ పాడైపోతుంది. ఫోన్ తడిచిపోతుంది. నేనేమో అంబ్రెల్లా తీసుకుందాం అనుకోని తీసుకోలేదు. బట్ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఫుల్ వీడియో నేను విడిగా ఇస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల నేను ఫుల్ వీడియో దీనికి ఇవ్వలేదు. దీంట్లోనే యాడ్ చేయలేదు. తప్పకుండా విజిట్ చేయండి. దెన్ అక్కడ నుండి పక్కనకి వచ్చేసాక మనకి పైన్ ఫారెస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ గునా కేవ్స్ నుండి రావచ్చు, కానీ అలౌ లేదు. పక్కనకి వచ్చేసి తీసుకోవాలి. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దెన్ అక్కడ నుండి కొంచెం పక్కకు వచ్చేసాక ఈ వ్యూ పాయింట్ ఉందండి. ఇది జస్ట్ ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ లోపలికి ఫారెస్ట్లోకి బస్సెస్ కూడా వెళ్తాయి. యానిమల్స్ని చూడడానికి. యానిమల్స్ ఉంటాయి ఫారెస్ట్లో అని చెప్పారు. ఆ బస్సెస్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ 1 మెంబర్కి 500 ఛార్జ్ చేస్తామని చెప్పారు. బట్ మేమైతే వెళ్ళలేదు. ఈ లొకేషన్కి వచ్చాము. ఈ వ్యూ పాయింట్కి అయితే ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్ ఉంది. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. టైం ఉంటే ప్రశాంతంగా అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. వర్షం పడకుండా ఉంటే ఈ లొకేషన్ వేరేలా కనిపించేది. వర్షం పడడం వల్లే ఇంకొకలాగా అనిపిస్తుంది. బట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ చెట్లు చూసారా, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయా ఈ చెట్లు అన్నట్టున్నాయి. బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుండి వ్యూ మంచిగా కనిపిస్తుంది. మేబీ వర్షం పడకుండా ఇంకొంచెం మంచు తక్కువగా ఉంటే నాకు ఇంకా మంచిగా వ్యూ కనిపించేదేమో. అక్కడ ఒక 10 to 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ నుండి వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఈ మంచు మాత్రం మమ్మల్ని వదలలేదు. బట్ కొంచెం ముందుకు వచ్చాక కొంచెం తగ్గిందేమో అనిపించింది. బట్ ఓకే, ఆ వెదర్ మాత్రం బాగా నచ్చింది. అండ్ వేలోనే మాకు పళని వ్యూ పాయింట్ కూడా చూపించారు. ఇది వచ్చేసి పళని వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుండి ఏం కనిపించట్లేదు. దిగాము, కనిపిస్తుందేమో వ్యూ పాయింట్ అని చెప్పేసి చూసాము. బట్ అంతా మంచు, ఏం కనిపించలేదు. సో అందుకే మళ్ళీ కార్ ఎక్కేసి మళ్ళీ వచ్చేసాము. నేను అక్కడ నుండి షీప్ ఫామ్ అండ్ ర్యాబిట్ ఫామ్ ఉంది, అక్కడికి వచ్చేసాము. అక్కడ నుండి మాకు చాలా టైం పట్టింది. దగ్గర ఒక 2 hours పట్టింది టైమ్ ఆ రోడ్స్ మొత్తం రావడానికి. ఈ రోడ్స్లో అయితే కొంచెం స్లోగానే రావాలండి. అక్కడ అలవాటైన వాళ్ళంటే ఓకే, వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. బట్ బాగుంది. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ చూసారా కొంచెం తగ్గింది. వర్షం అయితే పడట్లేదు, బట్ మంచు కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇక్కడైతే ఏం లేదు. బాగుంది. ఇక్కడ కూర్చొని ఒక 2-3 hours ఈజీగా ఇక్కడే ఉండిపోవచ్చు. అంత మంచిగా అనిపించింది. చూడండి మీరు కూడా. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ర్యాబిట్స్ అండ్ షీప్స్ అయితే మేము వెళ్ళినప్పుడు లేవండి. అన్నీ అటు సైడ్ కొండల్లోకి వెళ్ళిపోయి ర్యాబిట్ ఫామ్ చూసి వచ్చేసాము. ఈ ర్యాబిట్స్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో. చాలా టైప్స్ ఆఫ్ ర్యాబిట్స్ ఉన్నాయి ఇక్కడ. బ్లాక్, వైట్, బ్రౌన్ కలర్ ర్యాబిట్స్. కానీ అన్నీ సైలెంట్గా క్యూట్గా మంచిగా తినేసి వచ్చినట్టున్నాయి. వీటిల్లోనే ఒక ఏజ్డ్ ర్యాబిట్ ఒక్కటే కనిపించింది మాకు అక్కడ. ఇవి చూసారా క్యూట్గా ఉన్నాయి, వైట్గా భలే ఉన్నాయి కదా. చెప్పా కదా ఒక ర్యాబిట్ ఉంది, ఏజ్డ్ ర్యాబిట్, పెద్దది, అన్ని ర్యాబిట్స్ కంటే పెద్ద ర్యాబిట్ ఇది. చూసారా తింటుంది. అది తింటుందో నిద్రపోతుందో తెలియలేదు. బట్ అది తింటుంది ఫుడ్. బట్ మేము లోపలికి ఫుడ్ అయితే ఎలా లేదు. మేము వేలో వచ్చేసి ఇంకా ఫుడ్ ఎక్కడ దొరకదని చెప్పేశారు. సో అందుకని చెప్పేసి ఒక చిన్న షాప్ దగ్గర ఆగాము. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు బిర్యానీ అని గొడవ చేశారు. సరే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం కదా అని ఒక బిర్యానీ ఆర్డర్ చేసాం. ఇంకా మా అందరికి వచ్చేసి మ్యాగీ ఆర్డర్ చేసాం. బిర్యానీ ఓకే ఉంది, బట్ మ్యాగీ మాత్రం అవసరం ఉంది. మ్యాగీ ఎక్కడున్నా బాగుంటుంది కాబట్టి ఎంజాయ్. దాని తర్వాత అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి మున్నవన్నూర్ లేక్ అయితే వచ్చేసాము. ఇక్కడ వ్యూ అయితే ఆసమ్ ఉంది. 2 hours జర్నీ చేసేటప్పుడు అనిపించింది ఇంత లాంగ్ వెళ్ళాలా అనిపించింది. ఆ రోడ్స్లో వాళ్ళు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు కాబట్టి. బట్ ఇక్కడికి వచ్చాక వర్త్ ఇట్ అనిపించింది. ఈ వీడియో కూడా నేను ఫుల్ వీడియో మీకు వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. అది అయిపోయిన తర్వాత పూంబరై విలేజ్ అండి. ఈ విలేజ్ చూసారా పొలాలు ఇవన్నీ ఎలా వాళ్ళు ఫార్మింగ్ చేస్తారో ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తారు. ఎక్కువగా ఇక్కడ గార్లిక్ ఇవి పండిస్తారు. గార్లిక్, క్యారెట్ ఇవన్నీ పండిస్తారు అని చెప్పారు. ఇక్కడ గార్లిక్ కూడా తీసుకున్నాను, వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. దెన్ పూంబరై విలేజ్లో 3200 years టెంపుల్ ఉంది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ఛార్జెస్ మనం టికెట్ పే చేయక్కర్లేదు. మనం
దేవుడికి ఇవ్వాలి అని మనం అనుకుంటే లోపలికి మన ఫ్లవర్స్ ఇవి తీసుకెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ఏం లేదు. లోపల స్వామి కూడా చాలా బాగున్నారు. ఈ టెంపుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి వన్స్. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజుతో డే 2 కంప్లీట్ అయిపోయింది. స్టే ట్యూన్ ఫర్ డే 3.